ఆఫ్ఘన్ల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి ప్రస్తుతం ఓపెన్ వార్ స్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు బహిరంగ యుద్ధం మొదలైందని, తమ సహనం నశించిందని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. తాలిబాన్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ గజబ్ లిల్ హాక్ ను చేపట్టింది. రాజధాని కాబూల్, కందహార్, పక్తికా ప్రావిన్సులలోని టార్గెట్లపై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 130 మందికి పైగా ఫైటర్లు చనిపోయినట్లు పాక్ ప్రకటించింది. దీనికి స్పందనగా ఆఫ్ఘన్ దళాలు పాక్ బార్డర్ పోస్టులపై జరిపిన కౌంటర్ అటాక్స్ లో 55 మంది పాక్ సైనికులు మరణించారు. 19 బార్డర్ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ లో దాడులు చేస్తున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్లు ఆశ్రయం కల్పిస్తున్నారనేది పాక్ ప్రధాన ఆరోపణ. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులే ఈ ఉద్రిక్తతలకు తక్షణ కారణమని చెప్పొచ్చు. అలాగే బ్రిటిష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ ను అంతర్జాతీయ సరిహద్దుగా తాలిబాన్లు గుర్తించడం లేదు. ఇది రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణలకు దారితీస్తోంది. 2025 నుంచి పాకిస్తాన్ సుమారు 10 లక్షల మందికి పైగా అక్రమ ఆఫ్ఘన్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన సరిహద్దు కాల్పుల్లో ఇరువైపులా 70 మందికి పైగా మరణించారు. ఖతార్, టర్కీల మధ్యవర్తిత్వంలో అప్పట్లో తాత్కాలిక కాల్పులు విరమణ కుదిరింది. ఇక గత డిసెంబర్, జనవరి మధ్య పాకిస్తాన్లో ఉగ్రదాడులు పెరగడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సరిహద్దులను మూసివేయడం, వాణిజ్యం నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ మీడియేట్ చేయడానికి ముందుకొచ్చింది. టెహ్రాన్ వేదికగా చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరాగ్చి పిలుపునిచ్చారు. పాకిస్తాన్, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి ఇరాన్ వచ్చే వారం టెహ్రాన్లో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ చర్చల్లో చైనా, రష్యా కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ దేశాల భాగస్వామ్యం ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడాలని ఇరాన్ భావిస్తోంది. కాగా ఇరాన్ ప్రతిపాదించిన మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. ఇరాన్ను ఒక సోదర దేశంగా అభివర్ణిస్తూ శాంతి చర్చలకు తాము సిద్ధమేనని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.